ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా తల్లి శ్రీ సభ మరియా దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతున్నది. అంటే మరియ తల్లి దేవునికి తల్లిగా అంగీకరించినటువంటి రోజు ఈరోజు. అనేకమైనటువంటి వాదనలు జరిగి ఉన్నాయి. కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఈ విధంగా వాదోపవాదాలు తర్వాత తల్లి శ్రీ సభ స్ట్రిక్ట్ గా మరియ తల్లిని దేవుని తల్లిగా అంగీకరించి ఈ రోజున యావత్ ప్రపంచమంతటా కూడా ఈ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చినది. అది మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు 3 పండుగలు అని చెప్పి ఉన్నారు కదా. మొట్టమొదటిగా యేసు నామకరణ పండుగల గురించి కొంచెంసేపు ధ్యానించుకుందాం. యేసు నామకరణ పండుగ, ప్రభువుకి పేరు పెట్టినటువంటి రోజు ఈ రోజు. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని పట్ల వీరికి ఎంత విశ్వాసము, ఎంత భయభక్తులు ఉన్నాయో. దేవదూత ఏ పేరైతే పెట్టమన్నదో ఆ పేరే యేసు ప్రభువుకి పెట్టి ఉన్నారు. దీన్ని బట్టి మరియ తల్లికి, యేసుకి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మనం గుర్తించాలి. ప్రగాఢమైనటువంటి విధేయతను మనం గుర్తించాలి. ఆ యొక్క వినయము. దూత మరియ తల్లికి దర్శనమిచ్చి పలికినటువంటి మాటలను విశ్వసించారు. అందుకని 8 దినముల తర్వాత ఆ ప్రభువుకి యేసు అని పేరు పెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పండుగను జరుపుకోమని తల్లి శ్రీ సభ మనల్ని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామాన్ని ఉచ్చరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు. యేసు నామములోనే రక్షణ ఉన్నది. కాబట్టి ఎవరైతే యేసు నామమును పిలుస్తారో, యేసు నామమున ప్రార్థన చేస్తారో వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే రక్షణ వరమని తల్లి శ్రీ సభ మనందరికీ కూడా ఈరోజు బోధిస్తున్నది. దేవుని యొక్క నామమును పలికిన వారికి, దేవుని యొక్క నామములో ప్రార్థించిన వారికి తప్పక ఆశీర్వాదాలు వస్తాయి అనటలో ఎటువంటి సందేహము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఈనాటి మొదటి పట్టణము కూడా మనకి సెలవిస్తూ ఉన్నది. ఒకసారి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనల పలుకవలెనని చెప్పుము. ఎవరితో మాట్లాడుతున్నారు? యావే దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇదిగో అహరోను మరియు అతని యొక్క పుత్రులు ప్రజలను ఆశీర్వదించేటప్పుడు ఈ కింది విధముగా ఆశీర్వదించమని తెలుపుము అని యావే దేవుడు మోషే ప్రవక్తతో పలుకుతూ ఉన్నటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా ఏ విధంగా ఉన్నాయి? యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసుగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని ఏం చేస్తాను? దీవించదును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామములో శక్తి ఉన్నది. ప్రభు యొక్క నామములో ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి అనటానికి ఈ వాక్యం ఒక నిదర్శనము అని మనము చెప్పవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు యొక్క నామంలో కూడా శక్తి ఉన్నది, మనందరికీ తెలుసు.
నూతన నిబంధనలో పేతురు యోహాను గారు ఆత్మ వరములచే అభిషేకించబడిన తరువాత వారు వాక్య పరిచర్య కోసమై వారు యెరూషలేము ఆలయమునకు వెళుతూ ఉన్నప్పుడు యెరూషలేము ఆ యొక్క ముఖద్వారము దగ్గర వారిని ఒక భిక్షగాడు అయ్యా నాకు సహాయాన్ని చేయండి అని అర్థించినప్పుడు వారు ఏం చెబుతూ ఉంటారు, ఇదిగో మా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, కానీ మా దగ్గర ఉన్నది మేము ఇస్తాము అని క్రీస్తు నామములో నీవు లేచి నడుము అని పలికారు. పలికిన వెంటనే అతను లేచి నడిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనవులన్నిటినీ కూడా మా నాథుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాం. అవునా? ఎందుకు అంటే క్రీస్తు నామములో అంత శక్తి ఉన్నది. క్రీస్తు నామములోనే శక్తి ఉన్నది. ఇక వేరొక నామములో నువ్వు ప్రార్థించినా కూడా ప్రయోజనము ఉండదు అన్నటువంటి సత్యాన్ని ఈ రోజు మనకు తల్లి శ్రీ సభ తెలియపరుస్తూ ఉన్నది ఈ పండుగను జరుపుకున్న ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు అంటే మనందరికీ తెలుసు అర్థం ఏమిటి? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు రక్షక నామముతో మనందరం కూడా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎంత సంతోషకరమైనటువంటి విషయం ఇది ప్రియ దేవుని బిడ్డలారా. యేసు నామకరణ పండుగతో మనము ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఆయన యొక్క నామములో ప్రార్థిస్తూ అడుగు పెడుతూ ఉన్నాం. అన్ని మనకి శుభములే జరుగుతాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి యేసు నామము అంటే, పేరు అంటే మనందరికీ తెలుసు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, స్వభావము, అలానే జీవిత విధానం. అవునా కాదా? పేరు, ఫలానా వ్యక్తి పేరు చెప్పగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము, స్వభావము, ఆ బిడ్డ జీవించేటువంటి జీవిత విధానానికి సూచనగా పేరు ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ ప్రభు యొక్క వ్యక్తిత్వము, ప్రభు యొక్క స్వభావము, ప్రభు యొక్క జీవిత విధానము మన యొక్క జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఆయన నామమును ఉచ్చరించిన ప్రతిసారి కూడా ఆయన వలె మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వలె ఏ విధంగానైతే తండ్రి చిత్తానికి కట్టుబడి జీవించాడో, తండ్రి పట్ల విశ్వాసాన్ని, విధేయతను కలిగి జీవించాడో, అలానే ఆయన నామమును పలికిన ప్రతిసారి కూడా ఆయన శిష్యులైన మనందరము కూడా ఆ విధంగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మన హృదయంలో నివసించినప్పుడే నూతన సంవత్సరం అనేది ఫలిస్తుంటుంది. నూతన సంవత్సరం అనేది ఆనందదాయకముగా ఉంటుంది. నూతన సంవత్సరం అనేది శాంతియుతముగా ఉంటుంది. ఆయన మన హృదయంలో లేకుండా, మన చుట్టూ లేకుండా, మన యొక్క గృహములో లేకుండా, మన యొక్క సంఘములో లేకుండా, ఆయన యొక్క నామము మన మధ్య లేకుండా ఈ నూతన సంవత్సరాలు ఎన్ని వచ్చినా కూడా ప్రయోజనము ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరాన్ని నిజంగా మనము అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రభు మన యొక్క హృదయంలో ఉండాలి. ప్రభు మన హృదయంలో ఉండాలి, మనతో ఉండాలి, మనతో నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈనాటి యొక్క మొదటి పట్టణములో ఆ ప్రభు 3 దీవెనల గురించి ప్రభు ఇచ్చే 3 దీవెనల గురించి ఆలకిస్తూ ఉన్నాం. యావే నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. 50 దీవెనలు చూడండి. 50 నిన్ను తన సన్నిధికి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక అని. అలానే 50 నీ మీద కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగు చేయని. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు. అలానే 50 నామములో అన్ని కూడా దీవెనలే అని వాక్యం సెలవిస్తున్నది. అలానే క్రీస్తు ప్రభు యొక్క నామములో కూడా మనకి అన్ని ఆశీర్వాదాలు, దీవెనలే. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవిస్తాను.
అంత శక్తి ఉన్నది ప్రభు యొక్క నామమునకు. కాబట్టి we shall not use his name in vain. మనము ఆటకాయతనముగా మనం ఆయన యొక్క పేరుని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, గౌరవ మర్యాదలు లేకుండా ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్రభు యొక్క నామము శక్తితో కూడినటువంటి నామము, ఆశీర్వాదాలతో కూడినటువంటి నామము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరము కూడా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నట్టు మనందరం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క నామములో శక్తి ఉన్నది, క్రీస్తు ప్రభు యొక్క నామములో మహిమ ఉన్నది, క్రీస్తు ప్రభు యొక్క నామములో స్వస్థత ఉన్నది, స్వస్థత ఉన్నది. పేతురు యోహాను చేసింది అదే. అక్కడ ఉన్నటువంటి భిక్షగాడు నడవలేటువంటి స్థితిలో ఉంటే, ఇదిగో లేచి నడవు అన్నారు. అన్ని వెంటనే చాప మడత పెట్టేసి నడిచాడు, దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రభు యొక్క నామములో ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్న సత్యాన్ని ఈ రోజు తల్లి శ్రీ సభ మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది, గుర్తు చేస్తూ ఉన్నది. అందుకని మనం పూజ ప్రారంభంలో కానివ్వండి, లేదా ఎప్పుడు మనం ప్రార్థన మొదలుపెట్టినా కూడా ఏమని ప్రారంభిస్తాం? పితా పుత్ర పవిత్రాత్మ నామమున, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారు, కాబట్టి ఆ యొక్క నామమునకు అంత శక్తి ఉన్నది. ఆ సత్యాన్ని మనందరము కూడా గ్రహించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి శ్రీ సభ ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా మరియా దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నేను చెప్పిన విధముగా మరియ తల్లి శ్రీ సభ దేవుని తల్లిగా అంగీకరించినటువంటి రోజు ఈ రోజు. అయితే దేవుని వరాన్ని మనం గమనించినట్లయితే మరియ తల్లి జీవితంలో దేవుని వరాన్ని తన కొరకు గాక మానవులందరి కొరకు కూడా ఆ తల్లి స్వీకరించింది. గాబ్రియేలు దూత ఆమె యొద్దకు వచ్చినప్పుడు, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఇదిగో నీవు ఒక కుమారుని కనెదవు అని ఈ విధమైనటువంటి మాటలు పలికినప్పుడు ఆమె ఒక సామాన్యమైన స్త్రీగా ఆమె కూడా భయభ్రాంతులకు గురి అయినది. అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుని యొక్క ఆహ్వానానికి నో చెప్పలేదు, అంగీకరించింది. నా జీవితంలో ఏది వచ్చినా కూడా నేను సిద్ధముగా ఉంటాను అని ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని, విధేయతను తెలియపరిచినది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను ఈరోజు మనందరము కూడా దేవుని తల్లిగా అంగీకరిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనందరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆనాడు ఆ తల్లి ఆమె సంతోషం కోసం ప్రభువుని అంగీకరించలేదు. నీ కోసం, నీ సంతోషం కోసం, నా సంతోషం కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం ఆ ప్రభు యొక్క వరాన్ని ఆమె అంగీకరించింది. అనేక అవమానాలకు గురైనది, అయినప్పటికీ కూడా ఇది ప్రభువు చిత్తమని ముందుకు వెళ్ళిందే కానీ ఎప్పుడు కూడా గొనుగుకున్నట్లు ఎక్కడ కూడా చరిత్రలో మనకి కనిపించదు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మనం ఆలకించి ఉన్నాం. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకుని మననము చేయుచుండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని వింత వింత విషయాలు జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో. అయినప్పటికీ కూడా పాపం మరియ తల్లికి కొన్ని విషయాలు అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆమె మనసులో పెట్టుకుని మననం చేసుకుంటూ ఉందే కానీ ఎక్కడ ఎవరితో కంప్లైంట్ చేసినట్టు చరిత్రలో మనకి కనిపించదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప త్యాగశీలి మరియ తల్లి, త్యాగమూర్తి మరియ తల్లి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వలె మనము కూడా ఆమె చూపించినటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆమె చూపించినటువంటి ఆ యొక్క విధేయత, ఆమె చూపించినటువంటి యొక్క సహనము, ఈ గుణాలను మన యొక్క జీవితాల్లో అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి,
ఆమె జీవితంలో కూడా వచ్చినాయి. సో మెనీ వ్యాకులాలు అంటూ ఉంటాం, సఫరింగ్స్. కానీ కానీ ఆమె ఎప్పుడు కూడా ఇదిగో నేను ప్రభువు దాసురాలని ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందే, కానీ ఎప్పుడు ఆమె వెనుకడుగు వేయలేదు. అటువంటి గొప్ప మాతృమూర్తి పండుగను మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నే చూడాలి, నీ వడిలో చేరాలి, నీతో మాట్లాడాలి, ఊరట పొందాలి. నిన్నే చూడాలి, నీ వడిలో చేరాలి, నీతో మాట్లాడాలి, ఊరట పొందాలి. అమ్మా మా అమ్మా, అమ్మా మరియమ్మ, మా అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, మా అమ్మా మరియమ్మ. అనురాగం మమకారం మీకే సొంతం, కారుణ్యం దీనత్వం నీకే అందం. అనురాగం మమకారం మీకే సొంతం, కారుణ్యం దీనత్వం నీకే అందం. మీలాంటి ఆదర్శం మాకెవరమ్మా, మీలాంటి ఆదర్శం మాకెవరమ్మా అని ప్రియ దేవుని బిడ్డలారా, మరి తల్లిని ఈ విధంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎంత అనురాగంతో మమకారము అన్నీ కూడా మనము మరీతల్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరీ తల్లి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఆమె చేసినటువంటి త్యాగం అలాంటిది. మనం నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే ఆమె చేసినటువంటి ఆ యొక్క త్యాగం మనకు అర్థమవుతుంది. కానీ ఏదో వాళ్ళు వీరు చెప్పినటువంటి మాటలను మనము ఆలకించి మనము కారణాలు వెతికితే నిజంగా ఆమె యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అన్నిత్యం కూడా మనకి ఒక గొప్ప ఆదర్శవంతురాలుగా కనిపిస్తూ ఉన్నది. అన్ని విషయాల్లో ఒక సామాన్య స్త్రీగా ఉండి ఆమె దేవుని తల్లిగా ఎన్నుకోబడిందంటే ఆషామాషి విషయం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత విధేయత ఉంటే, ఎంత సహనము ఓర్పు ఉంటే అది సాధ్యపడిందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ తల్లి మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనందరము కూడా ఆమె వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆమె చూపించినటువంటి ప్రేమ, ఆమె చూపించినటువంటి యొక్క విధేయత మాటల్లో మనం వర్ణించలేము, అక్షరాల్లో పదాల్లో మనము వర్ణించలేం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరము కూడా ఈ పరిశుద్ధ సమయమున ఆమె చేసిన యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ఆమె దేవునికి తల్లిగా అయిందంటే ఊరికే కాలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ సహించుకుంటూ వచ్చింది. కాబట్టి దేవుడు ఆమెను ఉన్నత స్థానములో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ పండుగను కొనియాడుతూ ఉన్న మనందరము కూడా ఆమె వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అదే మనం మరీ తల్లికి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, దేవునికి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడో పండుగ ఏ పండుగ మర్చిపోయారా? న్యూ ఇయర్, కొత్త సంవత్సరం కదా, నూతన సంవత్సరం. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. చాలా మంది ప్రామిషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక నుండి నేను తాగటం మానేస్తానను, ఇక నుంచి నేను అబద్ధాలు ఆడటం మానేస్తానను, ఇక నుండి నేను తప్పు చేయటం మానేస్తానని, ఈ విధంగా చాలా మంది చాలా ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. మంచిదే, ప్రతిజ్ఞలు చేయడంలో తప్పు లేదు ప్రియ దేవుని బిడ్డలారు. కానీ ఆ యొక్క ప్రతిజ్ఞలు నెరవేర్చుటలో ఉంటుంది నిజంగా ఆ యొక్క సంతోషం, ఆనందం. కాబట్టి ఈ రోజు మనము గడిచిన వసంతమంతా కూడా ప్రభు మనల్ని ఎంతగానో దీవించాడు. చేదు అనుభవాలు ఉన్నాయి, తీపి అనుభవాలు ఉన్నాయి,
అలానే కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఆ ఈ విధంగా మన యొక్క జీవితము ఒక అనుభవాల పుట్టతో అదేదో ఒక అనుభవాల గనిగా మనం చూడవచ్చు. కానీ ఈరోజు నూతన సంవత్సరంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, ప్రియ దేవుని బిడ్డలారా, క్యాలెండర్లో సంవత్సరం మారిపోయింది ఆల్రెడీ. 2025 నుంచి 2026లోకి మనం అడుగు పెట్టాం. అయితే ఇక్కడ మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాల్సింది ఏమిటంటే, క్యాలెండర్లో డేట్లు మారటం కాదు, సంవత్సరాలు మారటం కాదు, మన యొక్క మనసులు మారుతున్నాయా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనములు, కాలమును యుగములను దేవుని ఆధీనమందున్నవి అనగా, ఈ కాలాన్ని యుగాన్ని చేసిన వారెవరు? దేవుడు. మనిషి మనుగడకు ఆయన ఏర్పరిచిన కాలము కనుక నూతన సంవత్సరంలో ఖచ్చితంగా దేవుని మనము స్మరించుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దేవుని నుండి నూతన సంవత్సరంలో ఆశించేది మనందరం ఒక్కటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుళ్ళు మనపై ఉండాలని ఆశిస్తూ మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. కాబట్టి ఈ రోజులు మారినట్లు మన యొక్క మనసులు కూడా మారాలి. మన మనస్సులు మారుట ద్వారా ఖచ్చితంగా మనం దేవునికి దగ్గరగా జీవిస్తాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనములో, మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు అని సెలవిస్తున్నది. మార్పు చెంది జీవిస్తే దేవుని నుండి పొందే వరాలు అనేకం. ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్యు ఉంటుందంట. మారితే దీర్ఘాయుష్యు. ఒక ఉదాహరణ చెప్తాను. శిలువరాయనపై వేలాడుతూ నేరస్తుడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. దీర్ఘాయుష్నిచ్చాడు ప్రభు. అలానే రక్షణ అనేటువంటి బహుమతిని కూడా మనకి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? మనం మారు మనసు పొందినప్పుడు. ఇంకొక ఉదాహరణ, నూతన నిబంధనలో జక్కయ్య ఒక గొప్ప ఉదాహరణ. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అలానే ఆపదల్లో ఆదుకొనుట, మారు మనసు పొందింది మగ్దల మరియమ్మ. ఉదాహరణ, మగ్దల మరియమ్మ మారు మనసు పొందింది, దేవుడు ఆ బిడ్డను కాపాడాడు వారి నుండి. అలానే కీర్తి ప్రతిష్టలు దయచేయుట, మారు మనసు మనం పొందడం ద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. ఉదాహరణకి పౌలు గారు మనందరికీ తెలుసు, ఒక కిరాతమైన జీవితాన్ని జీవించాడు. అయినప్పటికీ ఆయన ఎప్పుడైతే దేవుని దర్శించి మారు మనసు పొందాడో కీర్తి ప్రతిష్టలు ఆయనకి దేవుడు సమకూర్చాడు. జీవించినప్పుడు ఖచ్చితంగా బాధలు అనుభవించాడు పౌలు గారు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయనకి దేవుడు కీర్తి ప్రతిష్టలను తీసుకుని వచ్చాడు. ఈ రోజు కూడా పౌలు గారి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం, ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ పూర్వ జీవితపు అంటే పాత స్వభావమును మార్చుకుని జీవించడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఇటువంటి నూతన సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం మాత్రం ఎక్కడ ఉన్నటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం మనందరికీ కూడా మారు మనసు పొందడానికి. నూతన సంవత్సరం మనందరినీ కూడా నూతన అనుభూతులతో మనమందరం కూడా ప్రవేశించి ఉన్నాం, నూతన ఆశీర్వాదాలతో మనం ప్రవేశించి ఉన్నాం. కాబట్టి ఈ నూతన అనుభూతులు, నూతన ఆశీర్వాదాలు మనం ఈ సంవత్సరం మొత్తం ఉండాలి మనతోనే. ఎప్పుడు ఉంటాయి అంటే మనం ప్రభు యొక్క వాక్యానికి కట్టుబడి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 పండుగలను జరుపుకుంటూ ఉంటే మనందరము కూడా ఆ మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఇంకా ఈ నూతన సంవత్సరములో మనం అనుకున్నవన్నీ కూడా జరిగేలా ఆ ప్రభువు మనందరినీ కూడా ఆశీర్వదించాలని, మనల్ని ఇంకా హేరాళముగా దీవించాలని ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.